నమస్తే అండి. ఈ మధ్య మన అంబటి రాంబాబు తాతయ్య ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమనంటే పొంగనూరు విషయంలో నాగేంద్రబాబు గారు సరిగా మాట్లాడలేదు, అహంకారపూరితంగా ఉన్నాయని ఆయన మాటలు ఏంది మన జనసేన పార్టీకి బాగా ప్రమాదకరము. అలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, మీకు చాలా ఇబ్బంది జరుగుద్ది. ఆ విధంగా అహంకారపూరితంగా మాట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూస్తున్నారు అంటే నిజం ఒప్పుకున్నాడు మనోడు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎలా మాట్లాడారు ఏంది అనేది ఒప్పుకున్నాడు. కానీ తప్పుల్ని ఎత్తి చెప్పి గట్టిగా మాట్లాడితే అహంకారం అంటారంట దాన్ని. నాగబాబు గారు ఏం చెప్పారు? తప్పుల్ని ఎత్తి చెప్పారు. ఇది తప్పు, మీకు ఇలా జరుగుద్ది అంటే అది అహంకారం అంట. పెద్దిరెడ్డి గారు అందరూ ఓడిపోతుంటే పెద్దిరెడ్డి గారు ఒక్కరే గెలిచారంట. గెలిచినందువల్ల ఆయన ఏమనకూడదంట. ఆయన ఏం చేసినా ఏమనకూడదు, అడవులు దోసేసినా ఏమనకూడదు, ప్రజల సొమ్ము నాశనం చేసినా ఏమనకూడదు. ఆయనకి అడవులు అంట, ఆయనకి ఎవరు పక్కన గ్రామస్తులు అంట, వాళ్ళకి రాసిచ్చారంట, ఆయనకి అమ్మారంట. అడవిలో స్థలం వాళ్ళ గ్రామస్తులకి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి పట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈయనకి రాసియడానికి, ఈయన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఆయనంట మళ్ళీ పని వాళ్ళ కోసం కట్టాడంట ప్యాలెస్ ఆడ అడవిలో. మన దెంగ పెద్దిరెడ్డి, నీ దగ్గర పనివాడిగా ఉన్న మేళాడుంది, ఆయన హాయిగా బతకచ్చా, తొక్కలేలు పెట్టుకుంది. కానీ ఈ బాధలు పడే కాడికి నీ దగ్గర చిన్న పనివాడిగా ఉన్నా కూడా మంచి ప్యాలెస్లో కూర్చోబెట్టేటట్టున్నావు. నువ్వు చిన్నోడు కాదు, పనివాళ్ళకే అంత పెద్ద ప్యాలెస్ కట్టావంటే ఇంకా నువ్వు మామూలుడు కాదు. నువ్వు చాలా ఏదా దయాగుణం అబ్బా, నువ్వు సూపర్ పెద్దిరెడ్డి. అది పోతే అది పక్కన పెడితే అవి మాట్లాడినందుకు అంబటి రాంబాబు గారు ఆ విషయంగా మాట్లాడుతున్నాడు అనమాట. జనసేన పార్టీకి ప్రమాదకరం, అధికారం ఇదికారం అని. ఆ ప్రమాదకరం, ఈ కరం అనేది మేము చూసుకుంటామయ్యా, నీకేం ఇబ్బంది లేదు, మా బాధలు మేము పడతాము. ప్రమాదకరం ఉందో లేదో అనేది మాకు తెలుసు, ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు. నువ్వేం మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నిటికీ తగుదనమ్మా అని చెప్పి సింగారించుకొని మీడియా ముందుకి రావాల్సిన అవసరం లే. నాకెందుకు అని అంటారేమో మీరు అని అన్నావు కదా. అవును, నీకు అవసరం ఉంది. నువ్వు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడు. అనవసరమైన దానికి ఎందుకు తగుదనమ్మా సింగారించుకొని వస్తావు బొట్టు కాటికి పెట్టుకొని? అవసరమా నీకు? ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. మాధవీలత విషయంలో మాట్లాడలేదు, ముద్రగడ గారి విషయంలో మాట్లాడలేదు, అల్లు అర్జున్ గారి విషయంలో మాట్లాడలేదు అని అనేసి. అన్నిట్లో మాట్లాడాలంటే నీలాగా, అదే చెప్తుల్లా, నీలాగా పిలవని పేరంటానికి రారు. అర్థమైందా? దానికి అవసరమైనప్పుడు ఎప్పుడు ఎలా మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. పర్థం లేకుండా, ఆకు తెలియకుండా మాటకు ముందు మీడియా ముందుకు వచ్చేసి ఏదంటే అది వాగేసి నీలాగా దిగజారుడు మాటలు, అదేమంటే నైతిక విలువలు లేవంట. నైతిక విలువల గురించి నువ్వు మాట్లాడితే ఏమన్నా బాగుందా? ఎంతవరకు చేస్తుంది, ఏం చేస్తుంది, ఇంకేం చేస్తుంది, ఎక్కడ ఉత్తిద్ది, ఎక్కడ పెట్టుకుంటుంది, ఎక్కడ పెడుతుంది, ఆ నైతిక విలువలు. నువ్వు కూడా నైతిక విలువల గురించి మాట్లాడేవాడు అంటే ఇంకా ప్రపంచమే ఇంకా తలకిందులు అయిపోవాలా. నైతిక విలువలు అంటే అసలు నీకు తెలుసా? నువ్వు నైతిక విలువల గురించి నువ్వు మాట్లాడేవాడువే. నువ్వు మాట్లాడితే ఎవరన్నా వినాలా? ఏమన్నా అర్థం ఉందా రాంబాబు? ఏం సంగతులు ఇవి? నీకెందుకయ్యా అన్ని మూసుకొని గమ్ముగా ఉండకుండా? నీకు అవసరమా చెప్పు? నీకు అసలు అవసరం ఏముంది? నీకెందుకు ప్రతిదానికి తగుదనమ్మా అని ముందుకు వస్తావు? నైతిక విలువల గురించి, అహంకారపూరిత మాటల గురించి అవన్నీ మీ దగ్గర మాట్లాడుతుంటే మీరు ఏదో వేదాలు వర్ణించినట్టు ఉంటుంది. మీరు మీ బడిని మాకు రుద్దాలనుకుంటే ఎట్లా చెప్పండి? మీరు నేర్చుకున్నారు స్కూల్లో, ఆ స్కూల్ మళ్ళీ మాకు రుద్దాలనుకుంటే ఎట్లా? మేము అట్ట కాదులే, మా వాళ్ళు అట్ట కాదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మా వాళ్ళకి తెలుసు, మాట్లాడే విధానంలో మాట్లాడతారు. మీరేం టెన్షన్ పడబాకండి. మా పార్టీ గురించి, జనసేన గురించి మీరు అసలు టెన్షన్ పడద్దు. ఎందుకనంటే మా పార్టీ ఎలా ఉంటుంది, ఏంది, దిగజారిపోద్దా, పైకి వస్తుందా, ఉంటుందా, పోద్దా, మా బాధలు మేము పడతాం, మాకు తెలుసు, మా నాయకులకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. నువ్వు మాత్రం దయచేసి అన్నిట్లో ఏళ్ళు పెట్టబాకు రాంబాబు గారు. నీకు పుణ్యం ఉంటుంది, నీకు మంచిది అది తెలుసుకో. పుణ్యం కాదు అసలు, నీకు మంచిది. నీకేంది కానీ పుణ్యం ఉండేది? నీకు అసలు పుణ్యం అనేది ఎప్పుడు పాపాలు చేసి పండిపోయి ఉండవు. నువ్వు ఫస్ట్ నువ్వు అన్నిట్లో తలదూర్చబాకు. అది నీకే మంచిది, అది నీ ఇష్టం. నీ ఆలోచించుకొని ఇక్కడి నుంచి ప్రెస్ మీట్లు పెట్టు. అన్నిటికీ ముందు రాబాకు, అనవసరంగా రాబాకు. వచ్చి అనవసరంగా ఇరుక్కొని ముందు నువ్వు ఇబ్బంది పడతావు, అది నీ ఇష్టం. తగ్గిందిలే, వాయిస్లో బేస్ తగ్గిపోయింది, అర్థమైపోయింది మ్యాటరు. మా మంచి గురించి నువ్వు చెప్పండి, నువ్వు ఒకరి మంచి గురించి కూడా ఆలోచిస్తున్నావు అంటే అసలు మామూలుగా అది చిన్న విషయం కాదు.
మా జనసేన పార్టీ మంచి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఇంకా అది మామూలుగా లేదు విషయం. పోతే ముద్రగడ వాళ్ళ కూతుర్ని మాట్లాడినందుకు ఏదో వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు అది అన్నారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అనేది అన్నావు. ఆమె ఒక తండ్రి మీద జరిగిన దాడికి ఆమె దాడిని ఖండించడానికి వచ్చింది, జనసేనాని వెనకేసుకొని రాలా. ఏ మనిషికైనా దాడి జరగడం తప్పు, అలా జరగకూడదు, మా నాన్నగారి మీద ఇటు జరిగిందని చెప్పి ఆమె మాట్లాడింది. కానీ నేను జనసేన వాళ్ళు కాదు, మేము జనసేన తరపు నుంచి మాట్లాడుతున్నాము, అది ఆయన ఏం చేయలేదు అని ఆ మాట మాట్లాడలేదు. ఒకసారి ఇను బాగా, నువ్వు వినే ఓపిక కూడా లేదు నీకు తొందర ఎక్కువ. అదేదో నువ్వు అంటుంటావు మీ అల్లు అర్జున్ అనేసి. అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ ఉంది, ఇంత వయసు వచ్చినా మీకు తొత్తర ఆగలేదండి అని. తొత్తర ఎక్కువ నీకు, తొత్తర ఎక్కువ తొందర ఎక్కువ, రెండు ఎక్కువే నీకు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నువ్వు ఎప్పుడు బాగుపడతావో. సరే నీ గురించి మాకెందుకులే, కానీ మా గురించి అయితే నువ్వేం చింతించాల్సిన అవసరం లే. మాకు తెలుసు, మేము ఎలా ఉండాలో మాకు తెలుసు, మేము చూసుకుంటాం. రాంబాబు గారు థ్యాంక్ యూ. ఇంకెప్పుడు మీరు అన్నింటిలో తలసొచ్చబాకండి, ముందు మీకు అలవాటు అయిపోయింది బాగా. అందరూ అన్ని మూసుకొని కాముగా ఉన్నారు, నీకు మాత్రం తగ్గలే. ఇంకా నువ్వేదో ఒక విధంగా త్వరపడే ఎట్టా నేను మీడియా ముందుకు రావాలా, ఎట చేయాలని చెప్పి అన్ని సింగారించుకొని వస్తున్నావు. నువ్వు మానుకుంటే మంచిది, అది నీ ఇష్టం. ఓకే థ్యాంక్ యూ.